చేద్దామని అనుకున్నాను. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ బేస్ కదా, మనం పులిహోర చేయాలన్నా, పరమాన్నం చేయాలన్నా, దద్దోజనం చేయాలన్నా ఫస్ట్ రైస్ అయితే కంపల్సరీ కాబట్టి సో నేను ఈ గ్లాస్తో రైస్ పెట్టేస్తున్నాను అనమాట. సో శుభ్రంగా వాష్ చేసుకుని 1కి 2 గ్లాసెస్ అనమాట. నేను కొంచెం ఎక్కువ పోస్తున్నాను, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇది ఉడుకుతూ ఉంటుంది కదండి. సో ఇది ఉడుకుతూ ఉండే లోపు మనం ఏమైతే ప్రిపేర్ చేసుకోవాలో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. కొత్తిమీర కట్ చేసుకున్నాము, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే పులిహోర కోసం ఒక లెమన్ అనమాట. ఒకటి ఎందుకు అని అంటే నేను చాలా తక్కువే చేస్తున్నాను, చాలా రకాలు చేయాలని అనుకున్నాను. నేను కూడా తురిమి పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. సో నేను శనగపిండితో ఒక డిష్ చేయాలనుకున్నాను. సో దానికోసం శనగపిండి బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో 2 స్పూన్స్ ఆఫ్ శనగ